చెప్పండి బ్రదర్, ఏం పేరు మీ పేరు? శ్రీకాంత్ కక్కెర్ల. ఏం చేస్తుంటారు? ఆటో డ్రైవర్. ఆటో డ్రైవర్. ఎక్కడ ఇప్పుడు మీరు 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నారు కదా, ఈ ఝాన్సీ రెడ్డి గారు ఏదైతే ఫెమా యాక్ట్ కు వ్యతిరేకంగా భూములు కొన్నారు అని చెప్పేసి, అందులో మీ ఎన్ని ఎకరాలు ఉన్నాయి? ఆ 75 ఎకరాలలో మీవి ఎన్ని ఎకరాలు ఉన్నాయి భూములు? మాది 4.5 ఎకరాలు, 4 ఎకరాల 20 గుంటలు. మేము మీ పేరు మీద ఉందా? మీ నాన్న? మా నాన్న పేరు మీద. నాన్న పేరు మీదే ఉన్నది. 2019లో మాకు ఈ ఝాన్సీ రెడ్డి అంటే మేము ఎవరికి అమ్ముతారని కూడా తెలియదు. మమ్మల్ని అమ్మవాడిని ఫోర్స్ చేసి ఫోన్లు చేసుడు, భయపెట్టుడు. ఎవరు చేసిరు? ఎవరు మనుషులు చేసిర్రు? అంటే ఆ స్థానిక అంటే వాళ్ళు ఎవరు, వాళ్ళ పేర్లు కూడా తెలియదు. ఫోన్లు చేసి అమ్మాలి అని చెప్పేసి డైలీ ఒక 3-4 సార్లు ఫోన్ చేసి మీ ఎందుకు అమ్మాలి ఏం కదా అని చెప్పేసి, అంటే మీ చుట్టుపక్కల భూములన్నీ కొనేసినాం, మీది మధ్యలో అయిపోయింది, మీకు బాట కూడా లేదు, మీరు అమ్మకపోతే మేము చుట్టూ ల్యాండ్ ఫినిషింగ్ చేసేసుకుంటాం, మీకు బాట కూడా లేకుండా చేస్తాం అని చెప్పేసి బెదిరించేది. ఇంకేమైనా మీకు ఏమైనా ఉద్యోగాలు ఇస్తాం, మాకు భూములు మేము ఆ ల్యాండ్ అంతా దాదాపు ఒక 70 నుంచి 75 ఎకరాల దాకా మేము చుట్టుపక్కల అన్ని కొనేసినాం. మీది మధ్యలో మీది మధ్యలో ఉన్నది 4.5 ఎకరాలు. మీరు బయట వాళ్ళకి అమ్మడానికి అవకాశం లేదు, అమ్మితే మాకే అమ్మాలి. మేము ఆడ మీకు స్కిల్ డెవలప్మెంట్ అనేది మేము ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. దాంట్లో మీకు ఎలాంటి అయినా మీకు జాబ్ ఇప్పిస్తాం, మీకైనా నువ్వు చదువుకున్నావు కదా అని చెప్పేసి నీకైనా జాబ్ ఇప్పిస్తాం, మీ నాన్నగారికైనా వాచ్మెన్ ఏదైనా ఒకటి కల్పిస్తాం. ఎందుకంటే మీరు భూములు ఇస్తారు కదా అని చెప్పేసి అన్నారు కదా, అన్నట్టు మీ ఇస్తారు కదా మీ భూములు, మీకు అలా అందులో ఏదైనా జాబ్. మరి ఇప్పటివరకు ఏం లేదు సార్, ఇంతవరకు మాకు ఇప్పించింది ఏం లేదు. కనీసం అక్కడ స్కిల్ డెవలప్మెంట్ అనేది లాస్ట్ ఇయర్ భూమి పూజ కూడా చేశారు, అది ఇంతవరకు అది ఏది లేదు. ఎకరం ఎన్ని లక్షలకు అమ్మిరు మీరు? మాది వచ్చేసి ఒక 3.5 నుంచి 4 మధ్యలో పోయింది అంతే. ఇప్పుడు దాని విలువ ఎంత ఉండొచ్చు? 20 నుంచి 25 లక్షల దాకా ఉన్నది సార్. మమ్మల్ని బెదిరించారు సార్. 20 లక్షల భూమి కేవలం మీరు 3.5-4 లక్షలకి అమ్మిరా? అవును సార్. మీ అమ్మని అన్న కూడా మీరు అమ్మాలే, మీరు చుట్టుపక్కల అన్ని మేము కొనేసినాం, మీరు కూడా అమ్మాలా, మీరు ఇక అమ్మకపోతే మీకు ఎలాంటి పరిస్థితి, మీరు మీ భూములకు మీరు అడుగు పెడతాను కూడా ఛాన్స్ లేదు అని చెప్పేసి అట్లా బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి మమ్మల్ని రోజు మా పని కూడా మేము చేసుకుని, ఎవరికి అమ్ముతున్నారో తెలియకుండా రిజిస్ట్రేషన్ ఎవరి పేరు మీద చేసిర్రు మీరు? ఎట్లా జరిగింది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా? అంటే మేము అక్కడ ఎవరు వచ్చేది కూడా తెలియదు సార్ మాకు. వాళ్ళు ఇప్పుడు వచ్చి మేము పలానా ఆయన వచ్చి మీ భూమి ఒకవేళ కొంటాను వాళ్ళకి ఇచ్చేయాలని చెప్పేసి అనేది. అసలు ఎవరు కొంటారు మా భూమి అని చెప్పేసి అడిగితే, అది పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు, ఎందుకు మీ అమ్మాలని చెప్పేసి ఆయన కూడా మీకు లబ్ధి పొంది మీ ఇస్తాం, మేము వాళ్ళ మీకు ఏదైనా జాబ్ ఇప్పిస్తాం అని చెప్పేసి ఇక అట్లా ఆశ కల్పించారు సరికి ఇక చుట్టూ అందరూ అమ్ముతారు అని చెప్పేసి మేము కూడా దాంట్లో మొగ్గవలసి వచ్చింది. ఎట్టకేలకు భయభ్రాంతులకు గురి చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ ప్రభుత్వం ఆ భూమి మీద సమగ్ర విచారణకు ఆదేశించింది. రాబోయే రోజుల్లో మీ భూములు మళ్ళీ మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తుంది. సో మీరు ఎంతమంది రైతులు ఉండొచ్చు? ఆ 70 ఎకరాలు ఎంతమంది రైతులు ఉండొచ్చు? ఆ రైతులంతా ఇప్పుడు ఏమంటున్నారు? దాదాపు 15 నుంచి 20 మంది రైతులు దాకా ఉన్నారు సార్. ఒక్కొక్కరు వచ్చేసి ఒకరి 2 ఎకరాలు, ఒకరి 2.5, ఒకరి 5 ఎకరాలు, ఒకరి 10 ఎకరాలు, అట్లా దాదాపు ఒక 20-25 మంది దాకా రైతులు ఉన్నాం సార్. అందరూ చాలా మంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. అలా 3.5 నుంచి 4 మధ్యలో లాస్ట్ 4 ధరకే లాస్ట్ ఫైనల్ రేట్ కి ఇచ్చేసేస్తారు. దానికి మించి ఎక్కడ ఎక్కువ రేట్ అయితే ఇవ్వలేదు. మరి ఎట్లా రానున్న రోజులు కలెక్టర్ ని కలవడం లాంటివి, మీరంతా ఏకతాటి మీద రావడం అట్లా ఏమైనా చేయబోతున్నారు? కంపల్సరీ మేము అందరం ఒక తాటి మీదకి, అంటే మేము నష్టపోయినాం సార్. వాస్తవానికి మేము భూములు అమ్ముకొని ఇప్పుడు మాకు బతకడానికంటే మాకు ఏం లేదు సార్. మీ అమ్మవారిని దాని మీదనే భూమి మీద ఆధారపడి మేము బతకడం. ఇట్లా మీరు ఇవ్వండి భూములు ఇవ్వండి, మీకు ఏదైనా ఒకటి ఉపాధి కల్పిస్తా అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి ఇక మేము సరే కొంచెం 2 కిలోమీటర్లు అట్లా డిస్టెన్స్ ఉన్నారు. ఇక మేము అక్కడ పోయి మా నాన్న వాళ్ళు ఇట్లా వాళ్ళు పోయారు కదా. ఇప్పుడు మేము ఉన్న పరిస్థితిలో మేము అడిగి పోలేకపోతున్నాం. సరే ఇక మాకు ఏదైనా ఉపాధి కల్పిస్తానన్నారు కదా. సరే మేము ఆశతోనే 10,000 నాకో 15,000 నాకో ఇట్లా నాకు నేను చదువుకున్నా, డిగ్రీ చదువుకున్నా, మా నాన్నగారికి అట్లా వాచ్మెన్ అది అట్లా ఇప్పిస్తానని ఒక ఆశ కల్పించారు సార్. ఆశ కల్పించి మాకు ఇప్పటికీ ఎలాంటి ఉపాధి ఏం కలిపలేదు. వాస్తవానికి అక్కడ అంటే స్కిల్ డెవలప్మెంట్ అని ప్రోగ్రామ్ భూమి పే చేయించారు. ఇంతవరకు అది కట్టింది లేదు, చేసింది లేదు. మీకు పైసలన్నా పూర్తిగా 3.5-4 లక్షలన్నా కూడా పూర్తి స్థాయిలో ఇచ్చిరా ఏమన్నా ఎగ్గొట్టిరు? పూర్తి స్థాయిలో అంటే ఒక మాకు బ్యాంకులో అప్పు ఉండే, ఆ బ్యాంకులో అది కొండపురం సిండికేట్ బ్యాంకులో అప్పు ఉండే, అది మేము లోన్ తెచ్చుకున్నాం, అది కూడా కడతా అని అన్నారు, కట్టలేదు. మేమే కట్టేసుకున్నాం. అది మీకు రిజిస్ట్రేషన్ అయిన తర్వాతకి మేము కట్టేస్తామని చెప్పేసి అన్నారు.
అది కట్టలేదు బ్యాంకు లోన్. ఆ బ్యాంకు లోన్ మేమే కట్టుకున్నాం సార్. ఇక పూర్తి స్థాయిలో అంటే అది ఒప్పుకునే 3.5-4 లక్షలు. ఇక అది ఇచ్చేసి సార్ కొంతవరకు అయితే ఇచ్చేసారు. చివరగా మీరంతా కలిసి రాబోయే రోజుల్లో కలెక్టర్ గారిని అయితే ఏమన్నా కలిసే ఆలోచన ఉందా? కంపల్సరీ కలుస్తాం సార్. ఎందుకంటే మాకు అన్యాయం జరిగిపోయింది. ఎందుకంటే మా అంతటా మేము భూములు ఇచ్చుకోలేదు. వాస్తవానికి మీ అమ్మడానికి అమ్ముతామని మేము అనుకోలేదు. వాళ్ళు ఫోర్స్ చేసి దాదాపు 6 నెలల నుంచి సంవత్సరం దాకా. మీకు తెలుసా ఇక్కడ ఝాన్సీ రెడ్డి అనే వ్యక్తి ఇక్కడ భూములు కొంటుంది, ఇక్కడ ఆధార్ కార్డు లేదు, భారతదేశంలో పౌరసత్వం లేకుండా భూములు కొంటుంది, మరి అన్యాయంగా భూములు కొంటుంది అనే విషయం మీకు తెలుసా? మీరా తెలియదు సార్. మాకు ఝాన్సీ రెడ్డి అనేది అసలు మాకు తెలియదు. ఝాన్సీ రెడ్డి అనేది ఎవరో కూడా తెలియదు. ఇప్పుడు మా భూములు అనేది ఝాన్సీ రెడ్డి పోయినా అని ఇప్పుడు మాకు అర్థమవుతుంది. అసలు మా భూములు ఎవరికి పోతానే కూడా మాకు తెలియని స్థితిలో ఉన్నాం సార్. అది ఎవరో సరే ఒక ఫ్యాక్టరీ పెడతారంటే సరే, ఇక ఆ వ్యక్తి పెద్ద వ్యక్తులు ఉన్నారు కదా, సరే ఆ వ్యక్తి పోతే మాకేమైనా లబ్ధి పొందుతుందా, మేము లబ్ధి చెందుతామని అదే ఆశ మీద మేము ఉన్నాం. కానీ ఇప్పుడు మాకు అనిపిస్తుంది ఇప్పుడు మా భూములు ఝాన్సీ రెడ్డి పోయినా ఇప్పుడు మాకు తెలిసింది సార్. అసలు ఆమెకు ఇక్కడ భారతీయ పౌరసత్వం కూడా లేదు, ఆమెకు ఆధార్ కార్డు కూడా లేదు. అట్లా ఫేక్ ఆధార్ కార్డు పుట్టించుకొని ఆమె పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు సార్. ఇప్పుడు మాకు అర్థమవుతుంది, ఇప్పుడు తెలుస్తున్నాయి. అసలు మా భూములు ఆమె కొనడానికి అర్హత లేని మనిషి ఇవాళ ఎట్లా కొన్నారు సార్ ఆమె? మరి మీ దగ్గర నుంచి కొన్నప్పటి నుంచి ఆ భూములన్నా కూడా పడవ పడిపోయినాయి, అటు వ్యవసాయానికి కాకుండా ఇటు వ్యాపారానికి కాకుండా అయిపోయినాయి. కనీసం మీకు ఇస్తానన్నా మీరన్నా వ్యవసాయం చేసుకుని అంతో ఇంతో సాగు చేసుకుంటారు. అవునవును, చేసుకుంటాం, బరాబర్ చేసుకుంటాం. ఇప్పుడు ఇస్తానంటే చేసుకుంటాం సార్. ఇవ్వకపోయినా కూడా మేము ఈ భూమి మీద కొట్లాడతాం. ఎందుకు కొట్లాడతాం అంటే ఆమెకు భారతీయ పౌరసత్వం లేదు, ఆమె అమెరికా పౌరసత్వం ఉంది, ఇక్కడ భారతీయ పౌరసత్వం. ఆమె కొనడానికి లేదు, తెలియదు. ఇప్పుడు కొన్నారని తెలిసింది, మా ముందు తెలియదు. మరి తెలియకుండా ఇప్పుడు మాకు ఎందుకంటే ఇప్పుడు స్థానికంగా ఎమ్మెల్యే కాబట్టి ఇప్పుడు ఆమె కొన్నదాన్ని ఇప్పుడు మాకు అర్థమవుతుంది. మరి కొన్నాక తర్వాతనైనా భూమినైనా డెవలప్ చేసి మాకు ఇస్తాన్న జాబులన్నా అందులో జాబులు ఇప్పించినా కూడా మేము ఇట్లా ఇబ్బంది పడకపోవడం. మేము ఇప్పుడు ఏం చేసి మీరు కొన్నప్పటి నుంచి ఆ భూములలో ఏం చేస్తున్నారు? మరి సరే ఝాన్సీ రెడ్డి గారైనా అక్కడ ఏం పనులు నడుస్తున్నాయి, ఎటువంటి పనులు ఉన్నాయి, మీకు ఇచ్చిన హామీలో ఏదైతే ఉద్యోగాలు ఇస్తామన్నారు మరి అవేమి అయిపోయినాయి? ఆ భూములలో అసలు ఏం చేస్తారు? ఏం లేదు సార్, తినే వదిలిపెట్టారు. కొన్నకాంచి ఇప్పుడు దాదాపు 2017 నుంచి స్టార్ట్ అయ్యాయి. 2017 నుంచి ఇప్పుడు 2025 దాకా దాదాపు 6-7 సంవత్సరాల కాంచి పొడవబడే ఉన్నాయి. మాకు ఇచ్చినా సరే మా భూములు మాకు కౌలుకి ఇచ్చినా సరే మీ కౌలు కూడా అట్లా మా భూములు మాకు ఇవ్వండి, కౌలు కన్నా చేసుకుంటా కూడా అట్లా కూడా మాకు భూములు ఇస్తలేదు సార్. స్కిల్ డెవలప్మెంట్ కట్టించినా మేము సంవత్సరం లోపు దాన్ని అందుబాటులో తీసుకొస్తామన్నారు. చేయలేదు సార్, చేయలేదు. అదేం లేదు సార్, అదేం చేయలేదు, ఉద్యోగాలు ఇవ్వడం ఏమీ లేదు, అసలు ఇంత కన్స్ట్రక్షన్ లేదు ఇంతవరకు. సో ఏం చెప్పదలుచుకున్నారు ఈ ఎపిసోడ్ మొత్తాన్ని ఉద్దేశించి? కొనడానికి అర్హత లేదు, ఇక్కడికి వచ్చి ఇండియానికి వచ్చి మా భూములు అధికారులు మేనేజ్ చేసుకొని ఆమె రాజకీయంతో ఆమె కొనుక్కున్నది. బట్ ఆమె కొనడానికి అర్హత లేదు, మా భూములు కొనడానికి అర్హత లేని మమ్మల్ని బేరిచ్చి ఆమె ఎట్లా కొన్నది. అంటే చివరిగా మీ భూములు మీకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారా? చేస్తున్నాం సార్, బరాబర్ చేస్తాం. ఎందుకంటే మేము అక్రమంగా మమ్మల్ని బెదిరించి మా దగ్గర నుంచి మమ్మల్ని బెదిరించి లాక్కున్నది. మాకు లేని ఆశలు పుట్టించి మాకు ఉద్యోగాలు ఇప్పిస్తాననేది. ఉద్యోగాలు లేవు, ఏమి లేవు సార్. మా భూములు మేము చేసుకొని బతికకుండా ఆ భూములు తీసుకున్నది. ఇవాళ మా భూములు మాకు కొట్లాడడానికి కావాలి. ఎక్కడికైనా ఎంతవరకైనా పోరాడతాం సార్. కలెక్టర్ కాదు కదా, మేము ఎక్కడికైనా పోయి మేము పోరాడాలి. హైకోర్టు కాదు, సుప్రీంకోర్టు దాకానే పోతాం. మా భూములు మాకు ఇప్పించేదాకా మేము పోరాడతాం సార్. ఎన్ని ఎకరాలు ఉండే నీ భూములు? మాకు 2 ఎకరాలు ఉన్నాయి. 2 ఎకరాలు ఆడ ఉండే. అప్పుడు ఇక వేరేటోళ్ళు భూమి మామూలు అమ్ముకొని గుర్తుల్లో 2.5 ఎకరాలు గుర్తుల్లో 2 ఎకరాలు ఉండే మాకు. ఇక పక్క మామూలు చుట్టుపక్కల అమ్ముకున్నాడు. వాళ్ళ భూమి వేరే ఆయన కొన్నాడు, ఆయన అమ్మేసిండు. ఆయన ఎంత అమ్మిండో తెలియదు. మా భూమి చూస్తే వాళ్ళు ఇయ్యని అని అన్నారు. వాళ్ళు ఎవరు వచ్చారంటే వాళ్ళు మా ఊళ్ళో వచ్చి అడిగారు. అడిగితే మేము మరి అమ్ము ఎందుకు మరి అని అంటే నేను దూరం పోలేదు. అప్పుడు కొంచెం ఇబ్బంది వీళ్ళు అంటే ఇక నేను ఆ భూమి చూత అమ్మేసిన. ఇక వాళ్ళ 2.5 ఎకరాలు ఎంత అమ్మినావు అప్పుడు? 3,15,000 అమ్మేసిన. 3,15,000 మాకు అంతే. ఇక అంతకన్నా ఎక్కువ పెట్టు అని అన్న చూద్దాం. మేము ఆగలేవు, మేము పెట్టామని అన్నారు. ఒక భయాన పోయింది, ఓ భయానకు వచ్చింది, ఓ భయాన పోయింది, ఓ భయానకు వచ్చింది. ఎందుకు మరి అంత తక్కువకి ఎందుకు అమ్మినావు అప్పుడు? ఇక అప్పుడు అదే రేటు మీద ఉన్నది, అదే మీరు అది చేసుకోని అన్నారు అన్నట్టు. ఏమనంటే మేము ఇతర దగ్గర ఇంకా ఎక్కువ పోతే అని అనుకుని అమ్మేసినాం. అట్లా ఇప్పుడు మీరు అమ్మిన భూములన్నీ ఝాన్సీ రెడ్డి పేరు మీదనే ఉన్నాయట కదా, తెలుసా మీకు ఈ మాట?
ఇప్పుడు తెలియదు, తర్వాత తెలిసింది అది. తర్వాత రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఆమె ఎవరో తెలియదు. అయితే మేడం మేడం అంటే మేము సంతకాలు చేసినాం అంతే. నేను పోయి సంతకం చేసినాం. మేడం అనగానే ఇంగ్లీష్ మేడం అనుకున్నా, ఇక ఎవరో అనుకున్నా. మరి మనకు తెలియదు కదా, మన ఇక్కడ అని కాదు కదా. అయితే మేడం మేడం అంటే మేడం అవుతుందని వాళ్ళు వచ్చిన వాళ్ళు మన పక్క పెట్టేవాళ్ళు అంటే నేను మేము ఈమె అంటే నీకు ఎందుకని నువ్వు చేసే సంతకం చేయరా, మేము ఎవరికి చూసుకుంటాం అని వాళ్ళు అన్నారు. అట్లా కాదా, నువ్వు ఎవరికి భూమి అమ్ముతున్నావు కూడా ఆ మనిషి నీ ముందు రాలేదు. మనిషి ఎక్కడిదా వచ్చిన లీడర్లు వచ్చారు, ఆమె తోలిన మనుషులు వచ్చారు, వాళ్ళు తోలిన వాళ్ళు వచ్చి మాకు పెడితే అక్కడికి వచ్చినాక ఎవరు మరి మాకు లేరు ఎవరు లేరు అంటే ఆమె ఫోటో చూపించారు. కథం ఫోటో చూసినావు అప్పుడు? అప్పుడే ఫోటో చూసినా, మొన్న ఎమ్మెల్యే అయితే చూసినాం, ఎమ్మెల్యే అంటే చూసినాం అంతే. మాకు వరకు అది తెలియదు. తర్వాత జాన్స్ మేడం అంటే ఈమెనా అని మేము అనుకున్నాం. ఈమెకే భూములు పోయినాయని మొన్న అంటే మేము అమ్మిందో మరి దయాకరావు పేరు వచ్చింది, వీళ్ళ పేరు వాళ్ళ పేరు వచ్చింది. కానీ ఆయన కొన్ని మీరు భూములు అమ్మేటప్పుడు ఆమె అమెరికాలో ఉండే కదా, ఈడ భూములు కొనొద్దు కదా, మరి అట్లెట్లా సంతకాలు పెట్టి కొన్నది? ఎవరు వీళ్ళు వచ్చిన వాళ్ళే వాళ్ళు వచ్చిన వాళ్ళని ఆమె తోలింది. ఎవరు వచ్చారో 10 మంది మా ఊరోళ్ళు వచ్చారు. వాళ్ళు మా ఊరోళ్ళే వచ్చారు. మా ఊరోళ్ళు వచ్చి తొరూరు చూద్దా వచ్చి భూములు అడిగారు. మేడం అనగానే అమ్మేసినాం అంతే. తొరూరు అనే మన ఈయన కొత్త బిల్లు అయినా అమ్మేసిండు, ఆయన ధరనే మీకు భూములు మేము అమ్ముతాను, మేము కొనుక్కుంటాను అంటే అమ్మేసినాం అంతే విషయం. అంటే నీ ఇష్టపూర్వకంగా అమ్మినావా, వాళ్ళ మనుషులు ఏమైనా బెదిరించారు నువ్వు అమ్మాల్సిందే లేదంటే నీకు అవకాశం ఉన్నది? ఇక చుట్టుపక్కలకి ఎట్లా అయిపోయింది, వీళ్ళు కొంటారు మళ్ళీ అవతల దొరికాయి కావచ్చు భూములు. మరి ఇక వీళ్ళతో ఎవడు పెట్టుకుంటాను అమ్మేసిన నేను. అప్పుడు ఏమన్నా ఉద్యోగాలకి ఇట్లా ఇస్తామన్నారా, ఓన్లీ పైసలు ఇస్తామన్నారా? అదే మేడం చేసినాక మేడం ఎవరైనా ఇక్కడ పెద్ద ఇల్లు ఫ్యాక్టరీకి వచ్చినప్పుడు మీకు చూస్తారు, అప్పుడు మీకు ఇస్తారు అని చెప్పారు వాళ్ళు. చెప్పినాక భూములు ఒక్కొక్కరికి మొత్తం 75 ఎకరాలు నాకు కొన్నదా. ఇచ్చిందా మేడం నీకు ఉద్యోగం? ఇచ్చిందా ఉద్యోగం? ఏం లేదు, మాకేం ఇచ్చింది. ఉద్యోగం స్కిల్ డెవలప్మెంట్ కట్టించి మీకు మనిషికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నదట కదా గవర్నమెంట్ ఉద్యోగం. అది ఉద్యోగంలో అది చేసిన భూమి పూస్తున్నాడు. సో మేము పోతాం, మా ముఖం చూసినోడు లేడు అడికొచ్చి మమ్మల్ని పిలిచి చూద్దా పోడు పెట్టినోడు. మరి భూములు వాళ్ళ రైతులకు పెట్టినామని మమ్మల్ని పిలిచినోళ్ళు లేరు ఆడికి. మేము ఫస్ట్ చూసి అడ్డి బౌచర్ కంపెనీ. అయితే అడ్డి బౌచర్ కంపెనీ నేను ఎట్లా కావాలి? ఎట్లా కావాలంటే ఇప్పుడు మాకు రావాలి. మా భూమి ఇప్పుడు దాని విలువలు ఎంత ఉంటది? 30 లక్షలు దాకా ఉంటుంది. 30 లక్షలు కంటపరం దాని పక్క కాలువ కింద 30 లక్షలు కొన్నాడు. 30 అయింది ఇప్పుడు. పెద్ద పనే. ఎట్లా మరి మీ భూములు మీకు వస్తాయట కదా అంటారు, అంత సోషల్ మీడియాలో మాట్లాడుతూ 70 ఎకరాలు ఆమె కొనడం కరెక్ట్ కాదు, ఆమెకు అర్హత లేదు, ఎవరి భూములు వాళ్ళకి రావాల్సింది అంటారు. మరి వస్తే భూమి తీసుకుంటావా, మీ మేడంకి ఇస్తావా? తీసుకుంటా, నా భూమి నేను తీసుకుంటా. వాళ్ళకి ఎందుకు ఇస్తా? నా భూమి నేను తీసుకుంటా. పైసలైనా దేనికైనా పైసలైనా కట్టిస్తా ఆమెకు. గవర్నమెంట్ లేదు, ఎవరికి లేదు. మేము నా భూమికి ఎంత డబ్బు అయినా నేను కట్టి తీసుకుంటా. మరి ఆ రోజు ఎందుకు అమ్మినావు అంటే? ఆ రోజు ఎందుకు అమ్మినా అంటే ఎవరికి అమ్మినంటే వీళ్ళు చుట్టుపక్కల అమ్ముకుంటూ వస్తుంటే మేము ఏం చేయం? ఆడికి వచ్చినాక నాది 5వ రిజిస్ట్రేషన్ 6వ రిజిస్ట్రేషన్ అమ్మినాకనే నేను వాళ్ళు అమ్మినాకనే కదా నేను తీసుకోమన్నది. బ్యాంకులో అప్పు చూసి నన్ను అప్పటికప్పుడు తీసుకొని కట్టించారు నన్ను. సరే, 3.5 లక్షలకు కూడా మొత్తానికి పైసలు ఇచ్చిరా, ఏమైనా ఎగ్గొట్టిరా? ఇచ్చారు, పైసలు ఇచ్చారు. మేడం ఇచ్చింది తెలియదు. వాళ్ళు ఇచ్చిన వెయ్యిలే విధించి ఇచ్చినట్టు మళ్ళీ మేడం ఎక్కడ తెచ్చిస్తుంది? మేడం తెలియదు నాకు. మొన్నటి దాకా మనకు ఎమ్మెల్యే కంచెలు లెక్క నాకు తెచ్చింది. అదొకటి తెలియదు నాకు. ఈమెక పోయింది అన్న. ఆమె అట్లా భూములు కొనడం కరెక్ట్ కాదు, ఈ భూములు అన్ని గవర్నమెంట్ కి చెందాలని ప్రభుత్వం అంటుంది. మీకు ఇస్తే వ్యవసాయం చేసుకుంటారా, లేదంటే ఆ భూములన్నీ ప్రభుత్వానికి వెళ్ళిపోవాలా? లేదు, మేము చేసుకుంటాం. మా భూమి మేము తీసుకుంటాం, చేసుకుంటాం. ఆమె మాకు మరి కౌలు సూది అడిగినామే కొన్నాక. కౌలు సూది అడిగిన మా బావి ఉన్నది, బోరు ఉన్నది, మా తమ్ముడు బోరు ఉన్నది, పుల్లు బోరు ఉన్నది. మాకు మీకు ఇవ్వమంటే ఇవ్వమన్నారు వాళ్ళు. గొర్రెలకు సూది అమ్ముకున్నారు కానీ గొర్రెలకు మాకు ఇవ్వలేదు ఆ భూములు. ఇప్పటికి నేను 2016లో అమ్మినా, 16-17 అమ్మినా కదా, ఇప్పటికి అంతే ఉన్నది భూమి. ఏముంది మరి ఆ భూమిలో ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? స్కిల్ డెవలప్మెంట్ బోర్డు పెట్టారు కదా అక్కడ, ఏం లేదు, బీడే ఉన్నది. వచ్చేపేటలో ఉండేది అంతే. మేము అప్పట్లో అన్నదిగా మేడం, స్కిల్ డెవలప్మెంట్ కట్టించి సంవత్సరంలో మేము అంతా అందుబాటులో చేపిస్తామన్నారు. ఏం లేదు, సంవత్సరం ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది కదా. 2 సంవత్సరాలు అయింది అంతే. ఎట్లా మరి మీ రైతులంతా ఏమంటారు ఈ మాట మీద? 70 ఎకరాలు ఎవరి వాళ్ళకి రావాల్సిందే అంటారు. మీ వాళ్ళ నిన్న తెలిసిందట, కొంచెం 1-2 తెలిసిందట. తెలిస్తే మరి ఆ భూములు మనకు ఉంటాయి కదా, మనం ఎట్లా మరి దాన్ని బట్టి మాట్లాడదాం అనేది. రైతులు 20-25 మంది దాకా ఉన్నారు కదా, వాళ్ళతో మాట్లాడదాం అంటారు. మాట్లాడదాం అంటే సరే, ఎవరి భూములు వాళ్ళు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఉన్నారు. మరి వాళ్ళ దగ్గర తీసుకున్న పైసలు మళ్ళీ ఇచ్చేయాలిగా మరి. మీ మేడంకి ఇచ్చేస్తావా? ఇచ్చేస్తాం. ఎందుకు ఇచ్చాం? ఆమె పైసలు ఆమెకి ఇచ్చేస్తాం. మా భూమి మాకు ఇచ్చిన ఆమె పైసలు ఆమెకి ఇచ్చేస్తాం.
అట్లా ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారు మీరు. సిద్ధం ఇప్పుడు ఎందుకంటే మీరు ఇప్పుడు నేను నిన్న మొన్న ఇప్పుడు వచ్చి మీరు అడిగితే నేను చెప్తాను కానీ మాకు మొన్ననే తెలిసింది. మీ వాళ్ళు అంటున్నట్టుగా రైతులంతా కలెక్టర్ దగ్గర పోతాం, మేము కలుస్తాం, మా భూములు మాకు కావాలి అది ఇది అంటున్నట్ట. నువ్వు కూడా పోతావా మరి వాళ్ళతో? పోతా ఎందుకు దేనికని పోడు ఉమ్. ఎక్కడ ఆమె రేపు ఎక్కడ పిలిపించినా పోయేదే, ఆమె ఎక్కడికి రమ్మన్నా మేము పోయేది మాట్లాడేది. మరి నీకు బాధ అనిపిస్తలేదా? అది వ్యవసాయానికి సంబంధించిన భూమి అంత అగ్గోక అమ్మేసినా కదా, మరి వీళ్ళ బెదిరిస్తే అమ్మేసినా కదా అని. 70 ఏళ్ళు 50 ఏళ్ళు చేసిరు మా వాళ్ళు. బాబా. 50 సంవత్సరాలు తాతలు. మా తాతనే 50 సంవత్సరాలు అది. ఉమ్. సరే ఇక తక్కువ పోయింది ఇక్కడ కొంటాను నీకు ఉంటే సరే అమ్మేసిన వానికి బాధతోనే ఉన్నాం కానీ అంతే ఉద్దేశం మీద ఇట్లా మేము మాకు కొద్దిగా రెస్పెక్ట్ ఇస్తుంది అనుకున్నాం మేము. ఆ భూములు అమ్మినప్పుడు ఒక రెస్పెక్ట్ ఇస్తుంది అనుకుని ఇచ్చిందా మరి? ఇవ్వలే, ఆ. ఇతరుకి ఇవ్వలేదు. ఇచ్చిన వాళ్ళు లేరు, పోయిన వాళ్ళు లేరు. అట్లా రెస్పెక్ట్ ఇయ్యలే, ఎవరు ఇస్తలేరు రెస్పెక్ట్. నిన్ను చూడగా నీ పేరుతో పిలవదా? ఎవరు విధిలో లేదు. అది అమ్మినా ఆమె తెలియదు మీ అయినా ఆమె తెలియదు అన్నట్టు అంతే. ఆమె ఎవరి దగ్గర కొన్నదో ఆమెకు తెలియదు, నువ్వు ఎవరికి అమ్మినావు నీకు తెలియదు. సరిపోయారు ఇద్దరు. ఏమంటావు మరి? మీ భూములు మళ్ళీ వ్యవసాయం చేసుకుంటావా? చేసుకున్నాడే నా పోయినాయో పైసలు కట్టేతో తీసుకుంటా. అది గవర్నమెంట్ సంబంధించింది అయితే మాది మేము తీసుకుంటాం అంతే. మేము అమ్మే వెనకడ డబ్బులు పెట్టుకున్నది అది భూమి. మేము డబ్బులు పెట్టుకున్నది వెనక మేము ఎంత పెట్టుకున్నాడు మా నాన్న కొన్నాడు, మా తాత కొన్నాడు ఆ భూమి. మా తాత కంచెలు డైరెక్ట్ ఝాన్సీ రెడ్డి మీతో మీ దగ్గరకు వచ్చి కొనలేదు, మీరు ఆమెకు అమ్మితున్నాడు మీకు తెలియదు. ఆమె ఎవరని మాకు తెలియదు, మాకు ఆమె ఎవరని తెలియదు. వచ్చిన వాళ్ళతోనే మేము రిపోర్ట్ వేసుకొని ఒక భయం బట్టి మార్చుకున్నాం.